Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Peace I give to you. Topic for today is peace I give to you. The text is from the Gospel according to St. John chapter 14, verse 27. శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, మెరవనీయకుడి. వాక్యభాగమును గమనించిన ఫుట్ నోట్స్ ఇక్కడ ఉత్తరవాది అని రాయబడి ఉన్నది. 3వ వచనం గమనించినప్పుడు సమాధానం, పీస్ ఆఫ్ గాడ్ passes our understanding. సమస్త జ్ఞానం ఇచ్చింది దేవుని యొక్క సమాధానం అన్న పుస్తకం పౌలు ప్రస్తావిస్తాడు. Jesus wants his people to free from anxiety. ఇంట్లో కొంచెం యాంగ్జైటీస్ మనకుంటాయి, చింతలు, చికాకులు ఎన్నో మనకుంటాయి. కాబట్టి వాటిని నుంచి మనం బయటపడాలని యేసు ఆశిస్తున్నాడు. హృదయాన్ని కలవరపట్టే విషయాలు ఎన్నో ఉత్పన్నమవుతాయి. కాబట్టి మీరు హృదయంలో కలవరపడనీయకుడి అన్నమాట 14వ అధ్యాయం 1వ వచనం ప్రస్తావించాడు. ఇక్కడ కూడా ఈ వాక్యభాగంలో మీ హృదయమును కలవరపడనీయకుడి, మెరవనీయకుడి. నాట్ ద పీస్ ఆఫ్ గుడ్ సర్కమ్స్టాన్సెస్. మంచి స్థితిగతులలో ఉన్నప్పుడు సమాధానం పొందుట అనేది కాదు. వరల్డ్ కెన్ గివ్ అస్ పీస్ ఆఫ్ మైండ్ బేస్డ్ ఆన్ గుడ్ సర్కమ్స్టాన్సెస్. ఈ లోకం ఇచ్చినట్టుగా లోకం ఇచ్చేది మంచి స్థితిగతుల మీద మనకు నెమ్మది మనకిస్తుంది. మంచి స్థితిగతులు నీ కుటుంబంలో జరిగినప్పుడు, ఇది ప్రమోషన్, సక్సెస్, ఎనీథింగ్ మంచిదే కలిగిన మంచి స్థితిగతులు ఉన్నప్పుడు విల్ బి హ్యాపీ. నీ మనసు కూడా నెమ్మదిగా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నాట్ యాజ్ ద వరల్డ్ గివ్ యూ. లోకం ఇచ్చినట్టుగా కాదు. సో జీసస్ పీస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ గుడ్ సర్కమ్స్టాన్సెస్. ఇట్ గివ్స్ అస్ పీస్. ఇట్ హోల్డ్స్ అస్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్. మన జీవితంలో బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్ కొన్ని ఎదురవుతుంటాయి. సంతోషపరిచేవి కాదు, దుఃఖాన్ని కలిగించేవి ఉండవచ్చు, బాధపరిచే స్థితిగతులే ఉండవచ్చు, కష్టమైన స్థితిగతులే ఉండవచ్చు. ఆ కష్టమైన స్థితిగతులలో దేవుని సమాధానం అనేది మనకెంతో నెమ్మదిస్తుంది. ప్రపంచం ఇచ్చేది పీస్ ఇన్ గుడ్ సర్కమ్స్టాన్సెస్. దేవుడు ఇచ్చేది కూడా గమనించినప్పుడు బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్ కూడా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. స్పేస్ నాట్ అవర్స్. ఇది ఆయన సమాధానం, మనది కాదు. కాబట్టి నాట్ హ్యూమన్ పీస్, ద పీస్ ఆఫ్ గాడ్. అక్కడ ఫిలిప్పీన్స్ చాప్టర్ 4:7 ఇట్స్ గాడ్స్ పీస్, మై పీస్ అంటున్నాడు. ఐఎమ్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ పీస్, జస్ట్ ఎస్ ఐఎమ్ బ్రింగింగ్ యూ ఇన్ టు మై పీస్. నా సమాధానం తీసుకొని వస్తున్నాను. సృష్టించే హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ పీస్ అని దేని వాక్యం తెలిపిస్తున్నది. కాబట్టి మన జీవితంలో ఎలాంటి స్థితిగతులు ఎదురైనా వీ నీడ్ పీస్ టు కోప్ అప్ విత్ ఎవరి సిచ్యుయేషన్ దట్ అరైజెస్ ఇన్ అవర్ లైఫ్స్. ఎలాంటి దుస్సంఘటన కావచ్చు, విషాదకర సంఘటన కావచ్చు, అలాంటి స్థితిగతులకు కూడా మనం దేవుని సమాధాన హృదయంలో ఉన్నప్పుడు మనం కలవరపడం, నిబరపు, చింతకు, చికాకు లోను కాం. మనం ఎంత నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటాం. మనం కష్టం కలిగిన, నష్టం కలిగిన, వ్యాధి బాధలు వచ్చిన పరిస్థితులు సానుకూలంగా లేకపోయినా, ప్రతికూలంగా ఉన్న, ప్రతికూల పవనాలు వీస్తున్నా కూడా కెన్ బి ఎట్ పీస్, ఎంజాయ్ ద వెరీ పీస్ ఆఫ్ గాడ్. అది రిసీవ్ హిస్ పీస్. ఆయన సమాధానం పొందుకొని
చింతల నుంచి దూరపరచబడి ప్రశాంతంగా మన జీవనాన్ని కొనసాగించాలని పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరే మా సమాధానమే ఉన్నారు ప్రభు. అన్ని స్థితిగతుల ప్రభు నెమ్మదిగా ఉండటానికి మీరిచ్చే సమాధానం ఎంతగా దోహదం చేస్తుందనే విషయాన్ని గ్రహించి మీ స్తుతి స్తోత్రాలు చేస్తున్నాం. ఇట్ హెల్ప్స్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ యాంగ్జైటీస్. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీ స్తోత్రాలు చేస్తూ వాక్యం వింట ప్రజలను దర్శించి మీ సమాధానం పొందుకొని ప్రభు అన్ని స్థితిగతుల ప్రభు, గుడ్ ఆర్ బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్లో ప్రభు సంతోషంగా జీవించే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.